మొత్తానికి అందరూ యాంటిసిపేట్ చేస్తున్నట్టే ఆయనకి వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇంకా సభ్య సమాజం నుంచి పౌర సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక సుమోటో నోటీసులే జారీ చేసినట్టు అనుకోవచ్చు. ఏముందిలేండి, అంటే జర్నలిస్టులు వెళ్ళి ఫిలిం జర్నలిస్టులు వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వటం మనం చూసాం. దాని మీద డెసిషన్ తీసుకుని ఆయన్ని పిలవటం జరిగింది. పిలిచి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఇక్కడ పర్టికులర్గా శోభిత టార్గెట్ అవుతోంది ఎపిసోడ్లో, అలాగే అంతకుముందు సమంత టార్గెట్ అయింది కాబట్టి మహిళా కమిషన్ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అనేది కొంత ఎస్టాబ్లిష్ చేయగలిగారు వీళ్ళు. రెండోది సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అనేది జనరల్ గొడవ, జనరల్ ఎలిగేషన్. అందులో భాగంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఆ ఫ్యామిలీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు, వేణుస్వామితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రాసెస్లో భాగంగానే మహిళా కమిషన్ తనకి అందినటువంటి విజ్ఞాపన మీద డెసిషన్ తీసుకున్నారు. దీన్ని సుమోటో అని అనుకోలేము. ఆవిడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి శారద గారు. ఆవిడ మీద అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఎప్పుడైతే ఆ విజ్ఞాపన పత్రం ఇచ్చి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టారో ఇమ్మీడియట్గా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా స్పందించారు. వీళ్ళకి స్పందించి నిజమే వాళ్ళు డిమాండ్లో న్యాయం ఉంది, మీరు పట్టించుకోవాలి అని చెప్పి ఆవిడ్ని ట్యాగ్ చేస్తూ కూడా పెట్టారు. దాంతో ఫైనల్గా ఆవిడ ఆ నిర్ణయం తీసేసుకుని ఒక విచారణకైతే పిలిచారు. ఇప్పుడు ఆయన వెళ్ళాలి, వెళ్ళి హాజరై తన ఆర్గ్యుమెంట్ ఏమిటో చెప్పేసుకుంటే సరిపోతుంది. అది అసలు అంటే ఈ మొత్తం వివాదం తర్వాత వేణుస్వామి గారి భార్య ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ కూడా జర్నలిస్ట్ అని చెప్తుంటారు. ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి అది చెప్పారు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ అనుకుందాం పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ జర్నలిస్టులు. ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, ఈ పలానా జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సో కాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా, ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం, మా ఛానల్ కి రండి మేడం, మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా. పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? కాదు, ఒక పిల్ల వచ్చి కూర్చో చూసారు కదా. అంటే ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ కూడా ఆవిడ తీసుకొచ్చేసారు. అవి మరి ఎలాంటి శాంక్టిటీ లేని ఆ అంశాలు ఎలా తీసుకొస్తారని అడుగుతూనే మరి ఇంకొకళ్ళ పర్సనల్ అఫైర్స్లో దూరిపోయి ఏదైనా పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడితే పర్లా, పెళ్లి పెటాకుల గురించి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? అంటే విమర్శ చేయటానికంటే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఆత్మవిమర్శ తర్వాతే విమర్శ ఉండాలి. ఈ ఇష్యూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆవిడ అంటే చాలా క్లియర్గా
వేణుస్వామి గారు చేసినటువంటి వ్యాఖ్య మీద ఒక దుమారం రేగింది. రేగి ఈయన పర్సనల్ స్పేస్లోకి వెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండోది, వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటే ఓకే, అది కూడా లేదు. ఈయనే సుమోటోగా కేసు తీసేసుకుని వాళ్ళ నిశ్చితార్థం అనే దాన్ని ఈయన టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళ అంటే ఆయనకున్నటువంటి సోర్స్లో నుంచి వాళ్ళ జన్మ నక్షత్రాలు ఇవన్నీ జాతక చక్రాలు ఆయనే డిజైన్ చేసి ఫైనల్గా సమంత జాతకం కంటే కూడా ఈ అమ్మాయి జాతకం వీక్గా ఉంది అని చెప్పారు. చెప్పి ఈ రిలేషన్ ఒక 3 years మాత్రమే సస్టైన్ అవుతుంది, 27 దీనికి ఎక్స్పైర్డ్ డేట్ ఉంది అని ప్రకటించేశాడు ఆయన. దీంతో వివాదం మొదలైంది. ఈ ప్రాసెస్లో దీనికంటే ముందు రోజు నాగార్జున గారు ఒక ప్రకటన చేశాడు. ఇది చాలా అంటే కేవలం మీ ముగ్గురే కనిపించారేమిటి ఫోటోలో, ఇంకెవరూ లేరా అక్కడ అని ఒక చర్చ జరిగింది సోషల్ మీడియాలో. అంటే నాగార్జున, నాగచైతన్య, శోభిత వాళ్ళు ముగ్గురే కనిపించారు. ఏమిటిది అంటే ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అంటే చాలా మంచి ముహూర్తం అది, అందుకని మిగిలిన వాళ్ళని పిలిచే టైం లేక హడావిడిగా కార్యక్రమం చేసేసాం. రేపు ఎలాగూ పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది కదా ఒక ఈవెంటు అని ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఒక మంచి ముహూర్తం పెట్టుకున్నాం మేము అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఈయనేమో ఇది అసలు ఇది ఎక్కువ కాలం నిలిచేది కాదు, మ్యాక్సిమం 3 years అన్నాడు ఈయన. ఇలా చెప్పటం తన రైట్గా భావిస్తున్నాడు ఆయన, తన హక్కుగా చెప్పుకున్నారు ఆయనే. తనకున్న హక్కు ఏమిటి అంటే సమంత నాగచైతన్య ఎపిసోడ్ మొదట మాట్లాడింది నేనే కాబట్టి, ఆ తర్వాత అది జరిగింది కాబట్టి ఆ హక్కుతో ఈ విషయం చెప్పాలి, చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాను అన్నాడు ఆయన. అది ఎలా జస్టిఫై చేసుకుంటాడో ఆయన అసలు అదే హక్కు ఎలా అవుతుంది? కొన్ని సమంత వచ్చి ఆయన ఏమన్నా అడిగిందా, అయ్యా ఏంటి మా పరిస్థితి, నేనేమన్నా రాహుకేతు పూజ చేయించుకోవాలా లేకపోతే నాగనారాయణ బలి చేయించుకోవాలా, ఏమైనా అడిగిందా? అడగలేదు కదా. ఈయన పులిమేసుకొని చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్న. రెండోది, ఇంకో సెక్షన్ బయలుదేరింది. ఆస్ట్రాలజీ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ తెలుగు యూనివర్సిటీ. అది శాస్త్రబద్ధత ఉన్న ఒక శాస్త్రం అని విశ్వసించే వాళ్ళు ఉన్నారు, దాన్ని చదువుకునే వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీషనర్స్ వేణుస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చదువుకున్న వాళ్ళు తెలీదు, బట్ క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన చదువుకున్నానని. అంటే ఆవిడ ఒక మాట అన్నారు దానిలో, ఇప్పుడు 2 ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అంటే మా రోజుల్లో అన్నారు ఆవిడ, ఆ రోజుల్లో జర్నలిస్ట్ కావాలంటే ఒక పరీక్ష పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది, ఇప్పుడు అవసరం లేకుండా ప్రతి వాళ్ళు జర్నలిస్టులు అయిపోతున్నారు అని చెప్పారు. సో ఇప్పుడు ఈయనకి ఆయన చెప్తున్నటువంటి శాస్త్రంలో ఏదైనా ప్రామాణికత ఒక డిగ్రీ ఉందా లేదా అనేది మరి అది కూడా క్వశ్చన్ చేస్తారు, చర్చ జరగాల్సినటువంటి అవసరం. తెలుగు యూనివర్సిటీ నుంచి ఆయన ఏమన్నా BA జ్యోతిష్యం ఏమన్నా చేశారా, MA జ్యోతిష్యం ఏమన్నా చేశారా ఉంటే అది మరి అది బయటపెట్టాలి, అదే అడుగుతారు. అంటే ఆవిడేదో తొందరలో హడావిడిలో మాట్లాడేశారు కానీ పాపం అంటే ఒక అసహనం కనిపించింది ఆవిడ టోటల్ ఆర్గ్యుమెంట్లో, ఒక అసహనం కనిపించింది. రెండోది, మీడియా కూడా ఇదే చేస్తోంది అంది ఆవిడ. మీడియా చేస్తోంది కూడా ఇదే కదా, మీడియాకి భిన్నంగా వేణుస్వామి గారు ఏం చేశారు అని చెప్పింది ఆవిడ. అదొక వాల్యుబుల్ క్వశ్చనే. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అడుగుతుంది అధికార పక్షాన్ని, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించడం లేదు అని. అంటే పరిష్కరించడానికి ఉన్న ఇబ్బందులు, దాని గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అది మానేసి మీ రోజుల్లో ఏం చేశారు, మీరు అధికారంలో ఉండగా ఏం చేశారు అని దాన్ని పట్టుకొస్తున్నారు. అంటే ప్రశ్నతో ఎదుర్కోవటం అనేది ఒక పద్ధతి మొదలైంది. ఈవిడ కూడా దాదాపు అదే స్టైల్. సమాధానం అది కాదు కదా. అదే ఆవిడ ఒక ఆర్గ్యుమెంట్ రైజ్ చేయడం కోసం మాట్లాడుతున్నానని ప్రజలకు అప్పీల్ చేశారు. ప్రజలని ఒక విధంగా అవాకన్ చేయటం కోసం నేను మాట్లాడుతున్నానని కూడా చెప్పారు ఆవిడ. చెప్పి మీరు మీడియా మీద దాడి చేయండి, హ్యాష్ట్యాగులు పెట్టండి, టార్గెట్ చేయండి, మీరు దాడి చేస్తే తప్ప ఇది దారిలోకి రాదు అని చెప్పారు ఆవిడ. ఇప్పుడు మీడియా చేస్తున్నదే ఆయన కూడా చేస్తున్నారు అనేది ఒకటి కనుక అనుకుంటే మరి ఆయన ఏం చేయాలి, అది కూడా ఆవిడే చెప్పాలి కదా. అది చెప్పలేదు ఆవిడ. అలా ఇది ఎలా ఉందంటే
ఆత్మవిమర్శ లేని విమర్శ మాత్రమే. ఒక రకంగా ఆవిడకి కొంచెం బాధ కలిగించింది ఈ జరుగుతున్నటువంటి చర్చ. పర్టికులర్గా ఆవిడ ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ని టార్గెట్ చేసింది అనేది అర్థమవుతుంది. అంటే ఆవిడ పేరు ప్రస్తావించలేదు కానీ ఆవిడ బ్రెయిన్లో ఎవరున్నారనేది అది వింటే అర్థమవుతుంది. ఆ మేరకు అంటే దాదాపు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు న్యూస్ ప్రజెంటర్లు అనే మాట వాడేసింది ఆవిడ. సో అలా ఎవరు బిహేవ్ చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా ఆవిడకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ చాలా విషయాలు మాట్లాడారు. అంటే నిరుద్యోగం గురించి మాట్లాడాలి, లేకపోతే అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వీటి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా, మహిళలకు రక్షణ లేదు, ఈ విషయాలు మాట్లాడవచ్చు కదా, ఈ లావణ్య ఈ గొడవ లేకపోతే దువ్వాడ గొడవ ఇవన్నీ అవసరమా మీడియాకి, ఇవి వార్తలుగా ఇవ్వాలి తప్ప వీటి మీద గంటలు గంటలు డిస్కషన్ ఏమిటి, ఇలాంటివి కొన్ని మాట్లాడారు. దానిలో కొంత పరిగణించాల్సినటువంటి పట్టించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. వాటితో పాటు అంటే వీటిని అడ్డం పెట్టుకుని ఆ రకమైనటువంటి దాడి చేయటం, తనని తాను ఒక్కసారి చూసుకోకపోవటం, అంటే ఎదుటివాడి మీదకి వేలు ఎక్కువ పెట్టినప్పుడు 3 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అనేది ఒక పాత సామెత ఉంది. అది ఆవిడ పట్టించుకోకుండా ఆత్మవిమర్శ లేకుండా కేవలం విమర్శ మీదే ఆవిడ బండి నడిపేశారు. అది ఒక్కసారి ఆవిడ ఆలోచించాలి. అంటే ఆవిడ రిపీటెడ్గా మీడియా ముందుకు అంటే కెమెరా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఈరోజు ఇంకొక వీడియో పెట్టి వాళ్ళిద్దరికీ అభినందనలు చెప్పారు. ఎవరికి? నాగ చైతన్య, శోభితకి. వాళ్ళిద్దరికీ ఎందుకు చెప్పారో తెలియదు. అంటే ఒక విధంగా జనాల్ని అంటే మీడియా వాంటెడ్గా దాడి చేస్తోంది వేణుస్వామి గారి మీద. వేణుస్వామి గారిని వినియోగించుకుని మీడియా బాగుపడిందని కూడా చెప్పారు ఆవిడ. ఈ ప్రాసెస్లో ఆవిడ మంచు విష్ణు ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆయన మా మీద అంటే మాతో మాట్లాడారు అని చెబుతూనే, విష్ణు గారు మీరు ఇది కాదు పట్టించుకోవాల్సింది, మీ సినిమాలను ఫ్లాప్ చేస్తున్నటువంటి రివ్యూ చేస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేయండి. మీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? టీవీ ఛానల్స్ వాళ్ళు రివ్యూలు చెప్పడం వలన ఫ్లాప్ అవుతున్నాయి, లేకపోతే మీడియాలో రివ్యూస్ రావడం వలన ఫ్లాప్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళని కట్టడి చేయటం మీద దృష్టి పెట్టండి అని ఈవిడ సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ చెప్తున్నారు. అంటే ఏ మేరకు ఆవిడలో అసహనం పెరిగిపోయింది అనేది అర్థమవుతుంది. రివ్యూస్ మీద ఆల్రెడీ ఒక చర్చ జరుగుతోంది. గతంలో రివ్యూస్ అనేవి సినిమా శుక్రవారం రిలీజ్ అయితే ఆదివారం సినిమా పత్రికలు వచ్చేవి, లేకపోతే శనివారం వచ్చినటువంటి డైలీ పేపర్లో ఒక రివ్యూ ఉండేది, 2-3 పేపర్లు మాత్రమే సమీక్షలు వేసేవి. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక పర్టికులర్గా వేసేది. ఆ తర్వాత సినిమా పత్రికల వాళ్ళు సండే వేసేవాళ్ళు. కాబట్టి మాకు బ్రీతింగ్ స్పేస్ ఉండేది అనేది చాలామంది నిర్మాతలు మాట్లాడుతున్నారు, డైరెక్టర్లు మాట్లాడుతున్నారు. హరీష్ శంకర్ గారి గొడవ అదే. అలాగే డబుల్ స్మార్ట్ హీరో రామ్ గారు కూడా అదే మాట్లాడాడు నిన్న. ఇది ఒక చర్చ ఇండస్ట్రీకి మీడియాకి మధ్య ఇది ఒక చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఇప్పుడు ఈవిడ తన ఆర్గ్యుమెంట్లోకి దీన్ని పట్టుకొచ్చి మాట్లాడటం అనేది పూర్తిగా అసంబద్ధమైనటువంటి వ్యవహారం. ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇప్పుడు మహిళా కమిషన్కి సరే జర్నలిస్టులు చేశారా, ఇండివిజువల్స్ చేశారా, కంప్లైంట్ చేశారు, మహిళా కమిషన్ ఆయన పిలిచింది, ఓకే. బట్ సంబంధం ఉన్నా లేకపోయినా, ఈ అంశంతో సంబంధం ఉన్నా లేకపోయినా తెలుగు యూనివర్సిటీ కూడా ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇందులో. ఎందుకంటే అక్కడ మరి సబ్జెక్ట్ ప్రామాణికత అంశం వచ్చేప్పటికి మరి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. దీనికి ఉన్నటువంటి అంటే ఏ ఆధారంతో చెప్పాను, ఏ ప్రాతిపదిక మీద చెప్పాను అనేది ఆయన చెప్తారు. అంటే మాయాబజార్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన వంగర వెంకట సుబ్బయ్య గారు అంటారు, శాస్త్రం ఏది చెప్పినా నిష్కర్షగా చెప్తుంది, మనం దాన్ని సానుకూలంగా స్వీకరించాలి అంటాడు ఆయన. అలా ఈయన ఏ ప్రాతిపదిక మీద ఈ నిర్ణయం చేశాడో అది ఆయన వివరిస్తే దాన్ని వాళ్ళు మాత్రమే జడ్జి చేయగలరు. ఆ శాస్త్రం మీద ఎవరికైతే అధికారం ఉంటుందో ఆ అధికారం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జడ్జి చేయగలరు. అవును. సో మహిళా కమిషన్ పిలిచి ఒక విషయం మాత్రమే అడగగలరు. ఆవిడ శారద గారు
పిలిచి ఒక విషయం మాత్రమే మాట్లాడగలరు. అదేమిటంటే మీరు ఎందుకు వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళ ప్రైవసీకి ఇబ్బంది కలిగించడం అవుతుంది, దీన్ని వాళ్ళు సీరియస్గా పట్టించుకుంటే కోర్టుకు వెళ్తే వివాదం అవుతుంది, సో మీరు దీనికి సమాధానం చెప్పండి అని మాత్రమే అడగగలరు. అడగలరు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి ఏది సెంట్రిక్ అయిన శోభిత కావచ్చు, నాగ చైతన్య కావచ్చు. శోభిత గారు ఇంకా మీరు రెస్పాండ్ కాల. నాగ చైతన్య గారు నిన్న ఐ థింక్ ఒక ట్వీట్ చేసినట్టున్నారు, అది కూడా చూద్దాం ఒకసారి. ఆయన ట్వీట్ చేయటమో లేకపోతే మాట్లాడారు. పాత గొడవలండి అది. ఇదివరకు ఇంతకు ముందు ఆయన రానాతో చేసినటువంటి ఒక డిస్కషన్ ఒక లైవ్ షోలో ఆయన జాతకాలు నమ్ముతావా నువ్వు అని అడిగాడు రానా. అంటే ఆయన మనకు అనుకూలంగా ఉంటే నమ్మేస్తాను, వ్యతిరేకంగా ఉంటే పట్టించుకోను అన్నట్టుగా మాట్లాడాడు. అంటే లౌక్యం ప్రదర్శించాడు ఆయన. ఆ లౌక్యంతో మాట్లాడినటువంటి డిస్కషన్ని దాని నుంచి కట్ చేసి ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటాక్ట్ కట్ చేసి పెట్టారు సోషల్ మీడియాలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతకాల మీద జరుగుతున్నటువంటి చర్చకి నాగ చైతన్య స్పందన ఇప్పుడు సర్క్యులేట్లో పెడితే అది నడిచిపోతుంది అనే ఉద్దేశంతో కొంతమంది జ్ఞానులకి ఇది తడుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్లో వీళ్ళు గతంలో మాట్లాడినవి ఏవైనా పట్టుకొచ్చి తగిలించవచ్చు అని. అది నిజంగా పరిశోధనే. ఆ పరిశోధకులు అది పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు, అది నడుస్తోంది, అది సర్క్యులేట్ అవుతోంది. కాబట్టి అది ఒక వేరే ఇది ఈ గొడవతో సంబంధం లేకుండా మాట్లాడిన. బట్ ఆ పాత క్లిప్ తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రెష్గా మార్కెట్లో సర్క్యులేషన్లో పెట్టారు. అయితే ఈవిడ మాట్లాడిన దానిలో చాలా గందరగోళాలు ఉన్నాయి. కొన్ని జెన్యూన్ పాయింట్స్ మాట్లాడారు ఆవిడ. అంటే డైవర్షన్ జరుగుతోంది అనే పాయింట్ ఒకటి రైజ్ చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి టీవీ ఛానల్స్లో ఈ అక్రమ సంబంధాలు వాటి మీద. ఈ టైంలో చాలా విషయాలు బైపాస్ అయిపోతున్నాయి, పట్టించుకోవడం లేదు అని. దానికి సంబంధించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అవును. అంటే కాకినాడ పోర్ట్లో దొరికినటువంటి గంజాయి చర్చ లేదు, అలాగే చంద్రబాబు గారి నూతన ఆఫ్రికాకి తరలిపోయిన రేషన్ బియ్యం, ప్లాస్టిక్ బియ్యం కూడా వెళ్ళిందండి. ప్లాస్టిక్ బియ్యం వీటి గురించిన కేసులు లేవు. అసలు దాని మీద డిస్కషన్ లేదు. రెండోది వరల్డ్ బ్యాంక్ టీం వచ్చి అమరావతిలో ఆయన విజన్ 2050 అన్నారు. తర్వాత 40 లక్షల కోట్లు అనే ఒక మాట బయటకు 40,000 కోట్లు అనే ఒక మాట బయటకు వచ్చింది. అలా కాదు, పార్లమెంటు వేదికగా చెప్పినటువంటి 15,000 కోట్లు అది కనుక ముందు రిలీజ్ చేస్తే పన్నులు మొదలవుతాయని. వీళ్ళేవో అక్కడ పనులు ఆగిపోయినటువంటివన్నీ చూపించారు వాళ్ళకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళడానికి చేయవలసిన పనుల గురించి వివరించారు. దానికి సంబంధించినటువంటి చర్చ ఎక్కడ జరగలేదండి. ఇంకోటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారండి ఆయన ముఖ్యమంత్రి. అవును. అది అసలు ఇప్పుడు రాష్ట్రానికి 4 ఇండస్ట్రీలు వచ్చి 4 రూపాయలు వచ్చే కార్యక్రమం గురించి మాట్లాడితే దానికి ఎక్కడ ప్రయారిటీ లేదు. నిజమే. అంటే ఆవిడ మాట్లాడిన దానిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ అవి మాత్రమే కాదు. ఆవిడ ప్రాతిపదిక ఏమిటి, మీడియాకి క్లాస్ చెప్పడం మాత్రమే కాదు. అంటే మేం చేస్తున్నాము, మీరు అదే చేస్తున్నారు. మీకు ఆవిడ ముందు ఇంకొక ఆప్షన్ ఉంది కదా సార్. ఆవిడకి అంత ఆవేదన ఉన్నప్పుడు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆవిడ ఆవేదనకి. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళి వేణుస్వామి గారి మీద మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు, ఇవి కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పుకోవచ్చు. అదే ఒక కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. లోక ప్రెస్ అకాడమీ ఉంది తెలంగాణలో. అదే ప్రెస్ అకాడమీ చైర్మన్ని కలిసి మీరు ఒకసారి దీన్ని పట్టించుకోవాలి అనేది చెప్పచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసుకోవచ్చు, మెయిల్ పెట్టచ్చు. అవునా? లేదు, కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆవిడ. డిఫేమేషన్ మీద వెళ్ళొచ్చు వాళ్ళు, తప్పేం లేదు దానిలో. అయితే ఘర్షణ పెరుగుతుంది, కానీ ఇక్కడ ఆవిడ ఒక ప్రతిపాదన చేస్తోంది. ఆ ప్రతిపాదన ప్రమాదకరం. అదేమిటంటే, మీరు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి గొడవ చేయొచ్చా, మేం చేస్తేనేమో మీరు దాడి చేసేస్తారా, ఇది ఎలా కుదురుతుందంటే మనం సమన్వయంతో వెడదాము అనేటువంటి ఒక అండర్స్టాండింగ్తో వెళ్దాం. మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి. లెట్ us not confront with each other అని. అదే మీకు మాకు ఘర్షణ ఎందుకు, ఇద్దరం ఒకే పని చేసేటప్పుడు అన్న టోన్లో మాట్లాడారు ఆవిడ. ఇది ప్రమాదం. రైట్. అలాగే ఇంకొక అంశం, మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు భేటీ అయ్యారు. అవును. పదవుల పంపకం గురించి
చర్చ జరిగినట్టు. ఎందుకంటే Nominated నామినేటెడ్ పదవుల్లో 60-30-10 అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని తెలుగుదేశం భావిస్తున్నట్టు సమాచారం. అలా కాదు, మేము నేషనల్ లెవెల్లో మాది కీలక భూమి కదా, మేము అట్లా ఏం ఫాలో కాల, మీకు మంచి కీలకమైన పోర్ట్ఫోలియోలు కేంద్రంలో ఇచ్చాం కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ 10% తోటి మమ్మల్ని సర్దిపుచ్చి ఉజ్జగించే కార్యక్రమం ఎట్లా చేపడతారు అని ఆవిడ అన్నట్టు సమాచారం. అవును, అంటే ప్రధానంగా ఏదైనా సరే వాళ్ళకి అసెంబ్లీలో కేటాయించినటువంటి సీట్లు, వాళ్ళు గెలిచినటువంటి సీట్లు ప్రాతిపదికన పదవుల పందేరంలో వాళ్ళకి షేర్ ఇవ్వాలి అనేది తెలుగుదేశం అభిప్రాయంగా బయట ప్రచారం జరుగుతోంది. అయితే అలా కాదు, ఆ దామాషా ప్రకారం కాదు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు వెనకాల ఎవరి పాత్ర ఉంది అనేది కీలకం. అంటే బీజేపీని కూటమిలో కలుపుకోవడం ద్వారా ఈ విజయం వచ్చింది అనే విషయం మీరు గుర్తించండి ముందు. మరి కలిపిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి? ఆ మాటకు వస్తే జనసేనకి 60% వెళ్ళాలి. జనసేన అంటే జనసేన బీజేపీ మీతో కలవకపోయి ఉంటే ఈ గెలుపు సాధ్యమయ్యేదా అనే ప్రశ్న కూడా ఉంది దీనిలో. కాబట్టి మీరు వన్ సైడెడ్గా నిర్ణయాలు తీసుకోవడం కుదిరే పని కాదు. అంటే మా దగ్గర కూడా పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. సో మీరు ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ మంత్రి పదవులు ఇవ్వటం అనే దానిలో మీరు పాటించినటువంటి ప్రమాణాన్ని మేము క్వశ్చన్ చేయలేదు. ఓకే, అది అలా జరగనివ్వండి. అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అది కూడా తక్కువే కాబట్టి సంఖ్య, అది ఆ మేరకు మేము దాంతో మీ ప్రతిపాదనతో ముందుకు నడిచాం. కానీ ఇప్పుడు ఇది అలా కుదిరే పని కాదు. సో సమాన పద్ధతిలో పంచుకోవటం మంచిది అనేటువంటి ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకి ఆయన ఏ మేరకు స్పందిస్తారు? చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తే ఆయన అందరినీ అకామిడేట్ చేసే పద్ధతిలోనే కనిపిస్తున్నాడు తప్ప ఎవరితోనూ ఘర్షణ పడాలి అని అనుకుంటున్నట్టుగా లేడు ఆయన. చాలా క్లియర్గా ఇప్పుడు జనసేన ఇంకా మాట్లాడలేదు. జనసేన ప్రతిపాదన కూడా ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు మాట్లాడేశారు కాబట్టి ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఆయన కూడా ముందుకు వస్తారు. ఈ నామినేటెడ్ పదవులని తొందరగా పంచాలి అని చంద్రబాబు గారు అనుకుంటున్నారు. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఆయన. ఈ క్లారిటీ ఇవ్వడానికి కసరత్తు ప్రారంభమైంది. వాళ్ళ పార్టీలో ఆల్రెడీ చాలామంది ఆశావహులు వెళ్ళి అప్రోచ్ అవుతున్నారు. ఈ సందడి తెలిసిన తర్వాతే పురంధేశ్వరి గారు కలిశారు. ఆవిడ గతంలో కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పార్టీ కంటే కూడా ముందు ఈవిడే స్పందించి అప్పటి అధికార పార్టీ మీద కొంచెం సీరియస్ ఎలిగేషన్సే చేశారు. ఆయన మీద పెట్టినటువంటి కేసు స్కిల్ స్కామ్కు సంబంధించి కొంత యాక్టివిటీ జరిగింది, మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో దర్శించకుండా కేసులు పెట్టడం సరైనది కాదు అని మీడియా ముందు చాలా సీరియస్గా ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఇదంతా రికార్డ్ అవుతుంది అక్కడ. అంటే వీటన్నిటికీ తూకం వేయాలి. వేసిన తర్వాత దాన్ని బట్టి మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇవ్వండి అనేది ఆవిడ ప్రతిపాదన కావచ్చు. దానికి సంబంధించి చాలా తక్కువ సమయమే మాట్లాడుకున్నారు వాళ్ళు. ఆవిడ ప్రధానంగా మీరు అంటే అసెంబ్లీకి వచ్చినటువంటి సీట్లు ఈ దామాషాల ప్రకారం మీరు ఈ వ్యవహారాన్ని చూడొద్దు, అది వేరు ఇది వేరు. కాబట్టి మాకు న్యాయమైనటువంటి వాటా మీరు ఇచ్చేయండి. దీని మీద మీరు ప్రకటించిన తర్వాత ఘర్షణ పట్టం కంటే, అంటే మనకు ఒక మాట ఉంది, అదేది అంచనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ అని. కాబట్టి చివరిలో కొట్టుకునేదానికంటే ముందే ఒక చర్చించుకుని ఒక పద్ధతిలో పెడదాము. పైగా దీని మీద ఏదో ఒక డివిజన్ వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ వైసీపీ మీడియా వ్యవస్థలు ఒక ప్రచారం మొదలుపెట్టేశాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నాడు చంద్రబాబు గారు. సో ఇప్పుడు మాట్లాడితే మనకి కొంత న్యాయం జరుగుతుంది అని ఆవిడ అనుకుని ప్రవేశించారు. ఓకే, ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పుండొచ్చు, కానీ బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆవిడ కూటమిని ఇక్కడ లీడ్ చేస్తున్న చంద్రబాబు గారి పార్టీని కలిసి ముందర హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా వెళ్ళాలి. ఆ ప్రోటోకాల్ ఆవిడ పాటిస్తారు, అందులో సందేహం ఏం లేదు. మరి వాళ్ళ డైరెక్షన్ కూడా తీసుకొని ఉంటారు కదా. అవునవును, అంత గట్టిగా అడుగుతున్నారు అంటే
ఖచ్చితంగా వితౌట్ దేర్ కన్సెంట్ ఆమె అయితే అడగరు. లేదు లేదు, అదే జాతీయ పార్టీకి తప్పనిసరిగా పరిమితులు ఉంటాయి. ప్రోటోకాల్ వాళ్ళు ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఆవిడ అడుగుంటారని. అంటే బీజేపీ ఒక రకంగా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తోంది, మాకు అక్కడ చెప్పిన వాటా కాదు, న్యాయబద్ధమైన వాటా వేరే ఉంది, అది కావాలని బీజేపీ అడుగుతుంది. కావాలని అది ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ అంటే వాస్తవంగా గంగరాజు గారి పేరు బయటకు వచ్చింది, ఇది టీటీడీకి చైర్మన్గా. మరి ఆయన ఇంకా బీజేపీలోనే ఉన్నారు, ఆయన ప్రస్తుతం కూడా బీజేపీలోనే ఉన్నారు. అంటే యాక్టివ్గా లేకపోవచ్చు కానీ బీజేపీలో ఉన్నారు. ఆయన్ని వరించవచ్చు. ఆయన కాకపోతే మధ్య మార్గంగా పిఠాపురం మరి త్యాగరాజు వర్మ గారికి అమ్మగారి మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయండి. అయితే ఆయన ఆ నియోజకవర్గం మీద కేంద్రీకరించి ఉన్నాడు ఆయన చాలా కాలంగా. ఇప్పుడు ఆయన్ని వేరే నియోజకవర్గం చూసుకోమని ఒక ప్రతిపాదన ఆయన ముందుకు వచ్చిందని, దానికి ఆయన సుముఖంగా లేడని, నేను ఇక్కడే ఉంటాను, నేను వేరే చోటుకు వెళ్ళే అవకాశం లేదు, అలాంటి ఆలోచన నాకు లేదు అని ఆయన స్పష్టం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాని మీద చర్చ జరుగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది వేకేట్ చేసి ఇంకో చోటుకు వెళ్తాడా వచ్చే ఎన్నికలకు అనే పరిస్థితి కూడా లేదు. ఆయన అంటే ఒక రకంగా కలిసి వచ్చిన నియోజకవర్గంగా భావించి ఒక సెంటిమెంట్గా మారి ఆయన చెప్పాడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. అక్కడ ఒక ఇల్లు కొన్నాడు ఆయన. ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ స్పెండ్ చేసేటువంటి ఛాన్స్ ఉందనేది ఆయన ముందే చెప్పున్నారు. కాబట్టి ఆ అనుబంధం నుంచి చూస్తే ఈయనకి తిరిగి పిఠాపురం ఈయన చేతికి వస్తుందా అనేది అనుమానాస్పదమైనటువంటి వ్యవహారమే. కాబట్టి ఈయన్ని బుజ్జగించాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారికి ఉంటుంది ఖచ్చితంగా. అందులో భాగంగా కొంత ఈయన్ని తృప్తిపరుస్తూ టీటీడీకి పంపిస్తారా అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. వర్మగారి పేరు, దీంతోపాటు రకరకాల పేర్లు సర్క్యులేట్ అయినాయి. రాఘవేంద్రరావు గారి పేరు ఉంది. అయితే రాఘవేంద్రరావు గారికి ఇవ్వకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. పొలిటికల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రెజర్ని కంట్రోల్ చేయటానికే టీటీడీ పదవి వాడాలి అనుకుంటున్నారు ఆయన చంద్రబాబు గారు. అందుకని వీళ్ళెవరికి వచ్చే అవకాశం లేదు. అది అంటే TV5 చైర్మన్ గారి పేరు వినిపించింది, ఆయన కూడా పక్కకి నడిపినట్టుగానే ఉంది, ఆయనది కూడా లేదు. రాఘవేంద్రరావు గారు కూడా లేరు సీన్లో. కాబట్టి ఇప్పుడు ఈ పొలిటికల్ ఏరియాలో మీరు అన్నట్టుగా బీజేపీ నుంచి లేదంటే జనసేన లేదు టీడీపీలో ఇలా త్యాగం చేసినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి ఛాన్సే ఉంది. సో వీళ్ళ పేర్లు రావచ్చు. ఏదేమైనా ఇవన్నీ అంటే బీజేపీ ముందు ఒక అడుగు వేసి తన ప్రతిపాదన అక్కడ పెట్టేసింది కాబట్టి ఇప్పుడు జనసేనతో క్లారిఫికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టీడీపీకి. వీళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగానే నిర్ణయాలు ఉంటాయి తప్ప ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలకే అవకాశం ఈ ఏకపక్ష నిర్ణయాలు అయితే ఉండవు సార్. ఏకపక్ష నిర్ణయం ఖచ్చితంగా ఉండదు. రెండోది వీళ్ళకి ఏ అసంతృప్తి కలిగించకుండా నిర్ణయాలు చేయాలని అనుకుంటున్నారు ఆయన ఇంటెన్షనల్గా. ఆయన చాలా బ్యాలెన్స్డ్గానే వెళ్ళాలనేది, ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి వెళ్ళాలనేది ఆయన ఆలోచన. ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్లనే ఆయన మొన్న ఈ నూతన పారిశ్రామిక విధాన ప్రకటనలో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ గైడ్ లైన్స్లో నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ప్రకారమే పోదాము అని చెప్పారు, వెళ్దామనే మాట చెప్పాడు ఆయన స్పష్టంగా. ఎక్కడా ఘర్షణాత్మక వైఖరి అనుసరిస్తున్నట్టు కానీ ఆ ఆలోచన ఉన్నట్టు ఆయన వరకు అయితే లేదు సార్. కొహెసివ్ అట్మాస్ఫియర్లోనే మనం రాజకీయం చేద్దాం, కూటమి భాగస్వామి పక్షాలనే పద్ధతిలోనే ఆయన వెళ్తున్నారు. సో ఆ అంశం పక్కన పెడితే ఇక మళ్ళీ ఇటు కొత్త ఎంట్రీ దువ్వాడ గారి ఎపిసోడ్లో ఆయన మహేష్, మాధురి గారి భర్త మహేష్ ఆయన ఎంట్రీ ఇచ్చారు. అవును, ఇచ్చి ఆయన US నుంచి సర్టిఫికేట్ జారీ చేశారు ఆయన. సో అంటే ఆయన వాస్తవంగా ఈ ఎపిసోడ్లో ఎవరి కంక్లూజన్స్కి వాళ్ళు అరైవ్ అయిపోయి జడ్జిమెంట్లు కూడా పాస్ చేసిన తర్వాత ఆయన లాస్ట్ మినిట్లో అప్పీల్కి వచ్చినట్టు ఆయన తెర మీద ప్రత్యక్షమయ్యారు. ఇదేంటంటే ఏమన్నా నలిఫై చేసే కార్యక్రమా లేకపోతే ఇంకాస్త డైవర్ట్ చేసే కార్యక్రమం ఎపిసోడ్ని? లేదండి, డైవర్షన్లో భాగంగానే అనుకున్నా కానీ ఆయన ఒకటి చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఆయన గురించి మాట్లాడుకోవడానికి ముందు మాధురి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి. తనకి
దువ్వాడకి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం వాణి గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం వలన తన కుటుంబం నాశనం అయిపోయింది అనేది ఒక మాట ఆవిడ అన్నారు. ఎవరు? మాధురి గారు. కాబట్టి ఆ క్రైసిస్లో, ఆ డిప్రెషన్లో నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈయన ఆదుకున్నారు. అక్కడి నుంచే ఆయన తనకి ఫ్రెండు, ఫిలాసఫరు, గైడుగా మారారు. దేవుడు అని కూడా అన్నారండి. దేవుడిగా మారారు. అలాగే ఆ ఇంటికి నేను తరచూ వెళ్ళొస్తూ ఉంటాను, ఆయన్ని సాంత్వనపరచటం కోసం అనేది కూడా చెప్పారు ఆవిడ. అది ఎవరో దాని ఎక్స్టెన్షన్లో మీకు ఏదైనా అఫైర్ ఉందా అని మాట్లాడారు మీడియా దీనిలో, వాళ్ళని ఖండించింది ఆవిడ. మీకు అర్థం కావట్లేదు, దాన్ని ఎఫ్ఐఆర్ అనరు, దాన్ని ఏమనాలో మీరు తెలుసుకుని మాట్లాడండి అని కూడా క్లాస్ చెప్పారు ఆవిడ. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన ప్రకటన చూడాలి. ఇప్పుడు భర్త గారి ఆర్గ్యుమెంట్, ఆయన నేను యాక్చువల్గా టీడీపీ మనిషిని అన్నారు ఆయన తనని తాను. నేను టీడీపీ అనుకూలుణ్ణి, కానీ ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నటువంటి అభిమానం రీత్యా నేను అలౌ చేశాను ఆ పార్టీలోకి వెళ్ళడానికి. ఆవిడ వెళ్ళారు, ఆవిడ ఆలోచనల మేరకు, ఆ మేరకు నేను స్వేచ్ఛను ఇచ్చేశాను. ఆవిడ అలా ట్రావెల్ అయ్యారు. ఆవిడ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా నేను కాదని అనదలుచుకోవట్లేదు. ఆవిడ నిర్ణయం ఆవిడదే. ఆవిడ ఎలా ట్రావెల్ అయినా కానీ నాకేమీ ఇబ్బంది లేదు, నేను ఎలా చేస్తాను, ఘర్షణ పడాలని నేను అనుకోవడం లేదు అనేది. అంటే భార్యాభర్త ఇద్దరు 2 యూనిట్లుగానే చూస్తాను నేను. కాబట్టి నా అభిప్రాయాలతో నా భార్య ఉండాలని నేను అనుకోవడం లేదు. ఆవిడ అభిప్రాయాల ప్రకారం ఆవిడ జీవితాన్ని నిర్దేశించుకుని ఆవిడ వెడితే నేను ఎలా ఉండాలనేది నా నిర్ణయం నేను తీసుకుంటాను అని చాలా జెంటిల్గా మాట్లాడారు ఆయన. కాబట్టి ఆ వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఆవిడ మీద ఆ రకమైనటువంటి ప్రెజర్ లేదు. రెండోది, ఆవిడ ఇవన్నీ కాదనుకుని వచ్చేస్తే నేను అంగీకరించడానికి కూడా అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. అవును. సో ఆవిడ నా జీవితం క్రైసిస్లో ఉంది అనేటువంటి ఆర్గ్యుమెంట్కి ఒక రకంగా ఈయన ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే మీరు దయచేసి అలాంటివి మాట్లాడద్దు, నా ఫ్యామిలీ జీవితం పోయింది అనేది అసలు మీరు ఆర్గ్యుమెంట్లోకి తీసుకురావద్దు అనేది చెప్పాడు ఆయన. కాబట్టి ఆవిడ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లలో ఒక వైపు విండోని క్లోజ్ చేశాడు ఈయన. సో మిగిలిన విషయాలు ఆవిడ మాట్లాడచ్చు. ఆవిడ ఆల్రెడీ ఇప్పటికీ అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆవిడ నిన్న కూడా, ఆవిడ గాయాల పాలైనప్పటికీ నిన్న కూడా ఆవిడ కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కూడా మొదట కాదు అంటే మొహమాటంగానే అంగీకరిస్తున్నాడు. అలాగే ఆయన విడాకుల విషయంలో కూడా కోర్టుని అప్రోచ్ అయిపోయారు. దువ్వాడ అప్రోచ్ అయిపోయారు. దాని మీద వెనక్కి రమ్మని అట్నుంచి కొన్ని అభ్యర్థనలు వచ్చినప్పటికీ చాలా సీరియస్గా నేను వెనక్కి వచ్చే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు. పార్టీ వైపు నుంచి కూడా ఏ రకమైనటువంటి సపోర్టు లేదు. ఇది కూడా ఆయనకు అర్థమైపోయింది పరిస్థితి. కాబట్టి తొందరగా ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది చాలా క్లియర్గా ఆ ఇంటి గురించో లేకపోతే వాళ్ళు బయటకు చెప్తున్నటువంటి ఆస్తుల గురించో వివాదం కాదు. ఇది చాలా క్లియర్గా చాలా పెద్ద అమౌంట్ గొడవ. అది అంటే 300 కోట్లు అంటున్నారు, కానీ 300 కాదు, ఇంకా ఎక్కువే, 500 కోట్ల పైన ఆస్తుల గొడవ ఇది. దానిలో కొంత ప్రాపర్టీ ఆవిడ పేరుతో బినామీగా ఉండొచ్చు ఆవిడ. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తోంది అక్కడ. అంటే వాణి గారు అలాగే పిల్లలు, మేము మా తండ్రి గారితో ఉండాలి అని అనుకోవడం లేదు, మాది మాకు ఇచ్చి ఆయన ఏదైనా చేసుకోమనండి, మాకేమిటి అభ్యంతరం అని కుమార్తె స్వయంగా అంది ఆవిడ. అలాగే మీడియా ఎవరైనా తనని సంప్రదించడానికి ట్రై చేసిన సందర్భంలో కూడా నా పాత వీడియోలు చూసి మీరు మాట్లాడుకోండి, నన్ను అడగక్కర్లేదు అన్నారు ఆవిడ చాలా క్లియర్గా. కాబట్టి ఆ స్పష్టత ఉంది వాళ్ళకి. రిలేషన్ కోరుకోవడం లేదు, రిలేషన్ అక్కర్లేదు మాకు, ఈ సెటిల్మెంట్ చేయండి ప్రాపర్గా అంటున్నారు. అదేదో ఇల్లు లేకపోతే
తన ద్వారా ఎక్వైర్ అయినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏవో ఉన్నాయని ఆవిడ తండ్రి చెప్తున్నారు. సంపత్రావు రాఘవరావు గారు ఎక్స్ఎమ్మెల్యే రాఘవరావు గారు చెప్తున్నారు. అది కూడా కాదు విషయం, వీటికి మించి ఉంది. అంటే ఆయన పొలిటికల్ జర్నీలో మనం ఒకటి గమనించాలి. ఇక్కడ వివేకానందరెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆ హత్యతో లింక్ అయి ఉన్నటువంటి చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. అందులో చాలామందితో మీడియా రకరకాల పద్ధతుల్లో ఇంటర్వ్యూలు చేయటం చూసాం మనం. వాళ్ళల్లో కొంతమంది అవినాష్ గారి అనుచరులు ఉన్నారు, ఆయనతో కలిసి ప్రయాణించిన వారు ఉన్నారు. వాళ్ళ ఆస్తులే దాదాపు 500 కోట్లు తక్కువ ఎవరూ కనిపించలేదు ఆ ఏరియాలో. మీరు ఒక్కసారి ఆ ఇంటర్వ్యూస్ నుంచి వెడితే అర్థమయ్యేటువంటి విషయం. ఈయన కొంత ఆ ఏరియాలో అంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఉన్నప్పటికీ, ధర్మాన ప్రధాన నాయకుడిగా ఉన్నప్పటికీ ఇతను ఈ పలాస టెక్కలి ప్రాంతాలలో తన రాజ్యం నడిపాడు. ఎవరు? శ్రీనివాస్. ఒక చిన్న సైజు సామంత రాజ్యం అని అంటారు అక్కడ. సామంత రాజ్యం నడిపాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఇది 600 కోట్ల వ్యవహారం అని అనుకోవచ్చు. అన్డిస్క్లోజ్డ్ అండ్ అన్నోటీస్డ్ అన్ఐడెంటిఫైడ్ అసెట్స్ అండి. అంతే. అంటే ఒక్క మాటలో సాధారణ భాషలో పామర భాషలో చెప్పుకోవాలంటే అక్రమ ఆస్తుల గొడవ ఇది. అక్రమ సంబంధం గొడవ కాదు, అక్రమ ఆస్తుల గొడవ. అక్రమ ఆస్తుల గొడవ సెటిల్ అయిపోతే అక్రమ సంబంధం అంతర్ధానం అయిపోయే కండిషన్ ఉంది. దానికి ఆయన అదేదో సెటిల్ చేసేసుకుని నా పేరు మాట్లాడకుండా నన్ను వదిలేస్తే నా మార్గం నేను చూసుకుంటాను అని ఆవిడ భర్తగా వెరీ నెక్స్ట్ డే దానికి తెరపడిపోతుంది, ఆ వివాదానికి తెరపడిపోతుంది. సో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ ఆప్షన్స్ ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని కండిషన్స్కి ఆయన ఓకే అన్నారట. అవును, ఓకే అన్నారు. 200 crores ఆ ఏరియాలో ఎక్కడో జరుగుతోంది చర్చ అనేది నేను విన్నటువంటి మాట. కానీ అది కాదు, ఇంకా చాలా ఉంది. వీళ్ళు కొంచెం సీరియస్గానే ప్రోబ్ చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరి పేరుతో ఏవేవి ఉన్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక జాబితా ఉంది. వాణి గారి దగ్గర, ఆవిడ కుమార్తె దగ్గర. సో వాళ్ళంత ఈజీగా వదులుకోవటానికి సిద్ధంగా లేరు. ఆయన కూడా తొందరగా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఈవిడ మీద కూడా ఆ ప్రెజర్ పెట్టడం కోసం ఇప్పుడు అమెరికా భర్త గారు స్పందించారు. తొందరగా రిజాల్వ్ చేసేసుకోండి ఆ వ్యవహారాన్ని అనేదే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ఆయన ఇచ్చినటువంటి బైట్లో అంతరార్థం అదే. తొందరగా ఆ విషయం క్లియర్ చేసేసుకుని మీరు ఇటా అటా, అదేదో ఒక సినిమాలో పాట ఉంటుంది, ఆ వైపున ఉంటావా ఈ వైపున ఉంటావా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, అదేదో తొందరగా సెటిల్ చేసేసుకోమనేది చెప్తున్నాడు ఆయన. అది క్లోజ్ చేసేసుకుంటే తన జీవితం ఏంటనేది ఆయన మార్గంలో ఆయన ప్రయాణిస్తారు. సో ఇప్పుడు జంక్షన్లో జరుగుతున్నటువంటి 4 స్తంభాల ఆటలాగా అనిపిస్తోంది ఇది. చూడాలి ఇది ఎటు టర్న్ తీసుకుంటూ. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఒక రకంగా నేషనల్ అఫైర్స్లో కనుక వస్తే, షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్, బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడులు. సో దానికి ప్రభుత్వం వైపు నుంచి అక్కడ ఒక అపాలజీ కూడా వచ్చింది. మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వ అధికార ప్రతినిధే బంగ్లాదేశ్ నుంచి స్పందించారు, దానికి క్షమాపణ చెప్పారు. దీని వెనక అమెరికా ఉందా, లేకపోతే పాకిస్తాన్ ఉందా, లేకపోతే ఇద్దరూ ఉన్నారా, లేకపోతే తనకు తానుగా పుట్టిన సంక్షోభంగానే దీన్ని మనం చూడాలా? నిరుద్యోగం, నియంతృత్వం, ఇవే కారణాలు అంటారా? అంటే ఒకటండి, ఇక్కడ భారతదేశంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళోనూ కాషాయ జెండా పట్టుకుని హిందూ సైన్యం అంటే హిందూ సంఘాలన్నీ కూడా వీధిలోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నాయి. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెబుతూ బంగ్లాదేశ్లో హిందువులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రోజు దాడులు జరుగుతున్నాయి, అక్కడ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడేస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు, ఆవాజ్ దో హమ్ ఏక్ హై అంటున్నారు. కాబట్టి ఈ ప్రెజర్ పెరుగుతోంది. ఈ ప్రెజర్ పెరుగుతుంది అనేది ఇది ఒక రకంగా ఎందుకు జరుగుతోంది భారతదేశంలో ఈ నిరసన ర్యాలీల వెనకాల ఏమిటి అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది, అక్కడ కొన్ని దాడులు జరిగిన మాట వాస్తవమే, కానీ కొన్ని గతంలో జరిగినటువంటి విషయాలని కూడా ఇప్పటి అకౌంట్లో వేసి సర్క్యులేషన్లో పెట్టేస్తున్నారు.
పెట్టేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ భారతదేశంలో ఈ విషయాన్ని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఏం దాడి చేస్తున్నారు వీళ్ళు ప్రధానంగా అంటే, చాలామంది మేధావులు ఇదేదో కేవలం అక్కడ ఈ రిజర్వేషన్ గొడవగా మాత్రమే చూస్తున్నారు దీన్ని, అది కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యాంటీ రిజర్వేషన్ ఉద్యమాన్ని సమర్థించేవాళ్ళు ఇక్కడ యాంటీ రిజర్వేషన్ని సమర్థించట్లేదు, వీళ్ళకి 2 నాలుకల ధోరణి ఉంది ఇక్కడ మాట్లాడుతున్న మేధావులకి అనేది ఇంకొక ఎలిగేషన్. ఈ 2 ఎలిగేషన్ల మధ్యలో ఈ హిందూ వాదాన్ని పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇలా అంటే ఇక్కడ ఒక పొలిటికల్ అవసరం కూడా ఉంది భారతదేశంలో. ఈ పొలిటికల్ అవసరాన్ని అంటే 63 సీట్లు తగ్గినటువంటి భారతీయ జనతా పార్టీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదో రకంగా మళ్ళీ హిందూ నినాదాన్ని ఫ్లైరప్ చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ తిరిగి పూర్వ ప్రాభవానికి రాదు అంటే కొంత ప్రయత్నం అంటే స్వామి కార్యము స్వకార్యం. అంటే ప్రజలైతే మరీ అంత నాలెడ్జ్లెస్గా అయితే ఏం లేరు కదా. లేరండి, మారింది సీన్ మారింది. సీన్ మారటం వల్లే 63 సీట్లు కోల్పోవడం జరిగింది. రాముణ్ణి దేవాలయాల్ని మార్కెట్ చేసుకుందాం అంటే ఎల్లకాలం అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయినప్పటికీ ఒక చిన్న యూనిఫికేషన్కి ఏదైనా ఉపయోగపడుతుందా అనేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తోంది వాళ్ళ ఎంతూజియాజంలో. ఇది ఒక కోణము. పైగా దాన్ని చాలా సీరియస్గా పట్టించుకుంటున్నాం మేము అనేది ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు అర్థం కావాలనుకుంటున్నారు వాళ్ళు, ఈ ఆందోళనలు చేస్తున్నటువంటి వాళ్ళు. అందులో భాగంగా వీళ్ళు చాలా పాత వ్యవహారాలు కూడా పట్టుకొచ్చి సర్క్యులేట్ చేస్తున్నారు. మీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు, అంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫొటోస్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే చాలా ఫొటోస్ ఇప్పటి సంఘటనలు కావు అనేది తేలుతోంది. కొన్ని జరిగిన మాట వాస్తవం. కొంతమంది హిందువులు ఇప్పుడు ఒక నటుడిని చంపేశారు, హిందూ మతానికి చెందినటువంటి ఒక నటుడిని చంపేశారు. వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. అలాగే చాలామంది ఇళ్ల మీద దాడులు జరిగిన మాట ఎందుకు జరిగినాయి? వీళ్ళందరూ కూడా ఆ రోజున స్వతంత్రోద్యమం అని చెప్తున్నటువంటి ముజిబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో 71లో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి ఫ్యామిలీస్లో హిందూ ఫ్యామిలీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. అది బెంగాల్లో నుంచి విడిపోయినటువంటి ముక్క అనేది చూడాలి. అది ఆ రోజున తూర్పు బెంగాలు, తర్వాత రోజుల్లో తూర్పు పాకిస్తాను, ఇప్పుడు బంగ్లాదేశ్. ఈ 3 ఫేజుల్లోనూ అక్కడ హిందూ జనాభా ఉన్నారు. రెండోది, భారతదేశంతో ఒక రెగ్యులర్ రిలేషన్లో ఉన్నటువంటి దేశం అది. అసలు ఆ దేశ ఆవిర్భావమే భారతదేశ కార్యక్రమం. అంటే భారతదేశం చొరవ చూపించకపోయి ఉంటే ఆ రోజున ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకోవడం వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడింది అనేది వాస్తవం. అప్పటి నుంచి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా, బంగ్లాదేశ్ పట్ల సానుకూల ధోరణితోనే వ్యవహరించడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే షేక్ హసీనా గారికి షెల్టర్ ఇచ్చే విషయంలో అందరూ ఇందిరాగాంధీ రోజుల్లో ఆవిడ ఇక్కడ దాదాపు 5-6 ఏళ్ళు తలదాచుకున్నారు కదా. 7 years ఉన్నారండి ఆవిడ. 7 years ఉన్నారు ఆవిడ. 7 years తర్వాత కదా వెళ్ళి అక్కడ వీళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు కూడా ఆ పార్టీ ఆవిడని పిలిస్తే వెళ్ళారు ఆవిడ. అవును, అంటే అవామీ నుంచి ఒక పిలుపు వచ్చిన తర్వాతే వెళ్ళారు. అంటే ఇక్కడ పర్వాలేదు, వాతావరణం బాగానే ఉంది. నిజానికి ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీ మీద దాడులు జరిగిన తర్వాత కదా వీళ్ళు అప్పటికి అక్కడున్నారు, జర్మనీలో ఉన్నారు ఆవిడ. జర్మనీ నుంచి ఇండియా వచ్చి ఇండియాలో షెల్టర్ తీసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మేము ప్యాసేజ్ ఇస్తామని చెప్పారు, ఆచరించారు కూడా. బంగ్లాదేశ్ విషయంలో అంటే భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్తో వ్యవహరించే తీరు బంగ్లాదేశ్తో వ్యవహరిస్తున్నటువంటి తీరుకి చాలా భిన్నం కనిపిస్తుంది. బంగ్లాదేశ్తో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో అలాగే వ్యవహరించింది ఇక్కడ కూడా. అలాగే ఆల్ పార్టీ మీట్ పెట్టడం,
ఆల్ పార్టీ మీట్ పెట్టడం, దానిలో రాహుల్ గాంధీ రైజ్ చేసినటువంటి విషయాలను కూడా చాలా సావధానంగా సమాధానాలు చెప్పారు. ఎక్కడా కూడా పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, పార్లమెంట్లో జరిగేటువంటి ఘర్షణ కూడా కనిపించలేదు ఆల్ పార్టీ మీట్లో. చాలా సానుకూల వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన మన విదేశాంగ మంత్రి కూడా చాలా స్పష్టంగా, జయశంకర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు, హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ డిప్లొమాట్ కదండి ఎర్లియర్, డిప్లొమాట్ అవటం వలన ఆయన దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా నుంచి ప్రతి సంఘటనని చెప్పి అంతకు భిన్నమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా లండన్ వెళ్ళిపోవాలనేది ఆవిడ ఉద్దేశం. హసీనా గారు లండన్ వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు. లండన్ నుంచి ఇవ్వకపోవడానికి అక్కడ ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. ఇలాంటి గొడవే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవ తాలూకా ఒక నమూనా ఇప్పుడు లండన్లో జరుగుతోంది. దాన్ని కూడా ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా మసీదుల మీద దాడి జరుగుతోంది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాణిజ్య సంస్థల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అనేది వస్తున్నటువంటి రిపోర్టులు చెప్తున్నాయి. అంటే ఒక రకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సంపదని తరలించుకుపోతున్నారు, లేకపోతే ఇక్కడ స్థిరపడిపోతున్నారు, మాకు రావాల్సినటువంటి వాటా మా ప్రాంతంలో మాకు దక్కడం లేదు అంటే అదే ఆ వాదన బ్రిటన్ గవర్నమెంట్ తీసుకురావటం ఆశ్చర్యంగా ఉంది, లేదా బ్రిటిష్ ప్రజలు తీసుకురావటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 200 ఏళ్ల పాటు వేరే దేశాల మీద పడి దోచుకున్న బ్రిటన్ వాళ్ళ వాదన తీసుకురావటం అనేది అయితే అందరిలోనూ లేదు. అది కూడా మైనారిటీ సెక్షన్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ దేశ పదవిలో ఉన్నటువంటి ఆయన ఉన్నాడు కదా, ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా హిందూ మతానుయాయే చాలా క్లియర్గా. కాబట్టి ఇది మెజారిటీ అభిప్రాయంగా అనుకోనక్కర్లేదు, కానీ ఒక మైనారిటీ గొడవ అయితే జరుగుతోంది అక్కడ. ఈ నేపథ్యంలో షేక్ హసీనాని అక్కడికి ఎలో చేయటానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవో వాళ్ళకు ఉన్నాయి. అందుకనే గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. నిజానికి చాలా సందర్భాల్లో చాలామంది ఇంగ్లాండ్ ఈజ్ ద సేఫ్ ఏరియా అనుకుంటారు తలదాచుకోవటానికి. అంటే ఒక రకంగా విముక్తి ప్రాంతంలో తలదాచుకోవటం అనేది విప్లవకారుల వ్యూహం. అలా అనుకుంటారు, అదొక లిబరేటెడ్ ఏరియాగానే చూసేటువంటి సాంప్రదాయం మొదటి నుంచి ఉంది. భారతదేశంలో బ్రిటన్ వ్యతిరేక స్వతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో కూడా చాలామంది వెళ్ళిపోయి, ఇక్కడ ప్రెజర్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయి లండన్లో తలదాచుకోవటం మనకు కనిపిస్తుంది. చదువుకోవటం కూడా అండి, ఉన్నత విద్యాభ్యాసం చదువుకోవటం అనే పేరుతో కావచ్చు, అక్కడికి వెళ్ళిపోవటం ద్వారా కొంత సేఫ్ గార్డ్ అవుతాము అనే అభిప్రాయం అప్పటి నుంచి ఉంది. అందులో భాగంగానే ఆవిడ వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు, ఆగారు. అయితే బంగ్లాదేశ్లో నుంచి వస్తున్నటువంటి సమాచారంలో ఇప్పుడు వాళ్ళు ఈ గొడవ జరుగుతోంది, మనమేదో హిందూ సంస్థల మీద దాడులు చేస్తున్నాము అనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతోంది అనే విషయం స్పష్టంగా గుర్తించి వాళ్ళు వాటికి రక్షణ కల్పిస్తూ వాటి చుట్టూ వాలంటీర్లుగా నిలబడి ఉన్నటువంటి ఫొటోసు, వీడియోసు అవి బయటకు పంపించి అయ్యా మేము అలాంటివి ఏం చేయటం లేదు, ఇది ఎక్కువ రాద్ధాంతం చేయకండి అని చెప్పుకోవడానికి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ సలహాదారుగా వచ్చారు ఆయన. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నటువంటి యూనస్ గారు. ఆయన సీరియస్గా దీన్ని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్ సైన్యం కూడా అదే అనుకుని ఆ విషయాలు సర్క్యులేట్ చేస్తున్నారు, ఆ వీడియోలు వస్తున్నాయి. కాబట్టి బంగ్లాదేశ్లో హిందువులు సీరియస్గా ప్రమాదంలో ఉన్నారు అనేటువంటి, అంటే ఒక ఘర్షణ జరిగినప్పుడు అక్కడి నుంచి కొంతమంది పారిపోయి రావటం ఇది జరుగుతుంది, కానీ అది ఆ స్థాయికి వెళ్ళటం లేదు. ఏదైనా కానీ బయట నుంచి జరుగుతున్నటువంటి ప్రచార ప్రభావం కావచ్చు, వాళ్ళు రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనేది వాస్తవం. దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే బంగ్లాదేశ్లో హిందువులు ప్రమాదపు అంచుల్లోనూ వాళ్ళు రోజువారీ
హత్యాకాండకు గురవుతున్నారు అని బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల్లో పూర్తి వాస్తవం ఉందని అనుకోనక్కర్లేదు. కొంత జరిగిన మాట వాస్తవం, దానికి ఉండాల్సినటువంటి కారణాలు దానికి ఉన్నాయి. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక హిందూ మైనారిటీస్ వాళ్ళ ఆందోళన గురించి మాట్లాడారు. అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ ఏంటంటే బంగ్లాదేశ్ సేఫ్గా ఉండటం అనేది భారతదేశానికి చాలా అత్యవసరమైన వ్యవహారం. అవును. ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ ఉండే అన్రెస్ట్ పొటెన్షియల్ థ్రెట్ అవుతుంది భారతదేశ సార్వభౌమ అధికారానికి. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చి హైదరాబాద్లో నేరుగా ప్లకార్డులు పట్టుకొని తిరుగుతుంటారు ప్రతి సండే. మేము రోహింగ్యాలం, మాకు సహాయం చేయండి అని డిమాండ్ చేసి సహాయం తీసుకుంటారు. బర్మా కూడా ఉందండి, మయన్మార్. సో అందువల్ల బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉండాలనే భారతదేశం కోరుకుంటుంది. విచ్ ద పార్టీ ఈజ్ దేర్ ఇన్ పవర్ ఎట్ సెంటర్ అండి. ఢిల్లీలో ఎవరు పవర్లో ఉన్నా బంగ్లాదేశ్ బాగుండాలని. అవును. ఇప్పుడు అక్కడ అన్రెస్ట్ కనుక పెరిగితే, అంటే డిప్లొమాట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు అక్కడ అన్రెస్ట్ కనుక పెరిగితే రేపు పొద్దున ఈ ఉగ్రవాద సంస్థలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకి ఇండియాలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే షేక్ హసీనా మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి పట్టించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఈ జమాయితే ఇస్లాం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కలదు. వాళ్ళు కొంత, అది మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ. దాంతోపాటు ఫ్రమ్ ది బిగినింగ్, అంటే అది తూర్పు పాకిస్తాన్గా ఉన్నప్పటి నుంచి ఎగ్జిస్టింగ్ పార్టీస్ కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంత పాకిస్తాన్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు అనే ఒక ఎలిగేషన్ ఉంది. వాళ్ళ మీద ప్రధానంగా ఈ నింద వేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఈ హిందూ ఫ్యామిలీస్ మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ఆ అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, ఈ ఆవామీలో ఉన్నటువంటి వాళ్ళల్లో, సభ్యత్వం ఉన్న వాళ్ళల్లో హిందువులు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దీన్ని కూడా చూడాలి. ఇంటర్నల్ వార్లో వీళ్ళ మీద దాడులు కూడా జరిగి ఉండొచ్చు. ఏదేమైనా కానీ బంగ్లాదేశ్తో వ్యవహరించే విధానానికి సంబంధించి భారతదేశం మొదటి నుంచి ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా బంగ్లాదేశ్తో వ్యవహరించేటప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించడమే మనం చూస్తూ వస్తున్నాం. ఇందిరాగాంధీ కావచ్చు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇద్దరూ దాదాపు ఒకే పద్ధతిలో వ్యవహరించారు. మొన్న ఆల్ పార్టీ మీట్ కూడా ఎటువంటి ఘర్షణ జరగకుండా సమస్య పరిష్కారం మీద చిత్తశుద్ధితో జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ర్యాలీలు ఇవన్నీ అంటే ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇష్యూ మీద సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది, ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. జనాలు కూడా అలా లేరు. అంటే మీరు జమైతే ఇస్లామీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మొదటి నుంచి బీజేపీకి రాహుల్ గాంధీ మీద ఉన్న అభ్యంతరం, ఆయన వ్యవహారం మీద అభ్యంతరం ఏంటంటే ఆయన యూఎస్లో కానీ యూకే కానీ చేసిన పర్యటనలలో ఆయన 2-3 యూనివర్సిటీలు వేదికగా మాట్లాడారు. ఆ 2-3 చోట్ల వాలంటీర్ చేసింది జమైతే ఇస్లామీ అనేది ఆధారాలతో సహా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ క్వశ్చనబుల్ రోల్ ప్లే చేస్తుందో అనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. లేదండి, అంటే అది మొన్న చాలా సానుకూలంగానే ఉన్నాడు కదా ఆయన ఆల్ పార్టీ మీట్లో. ఎక్కడ ఘర్షణాత్మక వైఖరితో. బట్ హిందూ మైనారిటీస్ మీద జరుగుతున్న దాడుల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు టైట్ లిప్డ్గానే ఉంది, మాట్లాడట్లా. అంటే గాంధీ గారి పాత ప్రకటన ఒకటి ఉందండి, ఆయన ఎక్కడైనా సరే మైనారిటీల వైపు నిలబడతాను అనే టోన్లో ఆ రోజున ఆయన అన్న మాట ఏంటంటే, నేను భారతదేశంలో ముస్లింని, పాకిస్తాన్లో హిందూని అన్నాడు ఆయన. సో అదొక లౌకికవాద ప్రకటన అనుకుంటే ఆ స్పిరిట్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది అనుకోవాలి. దానిలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్లో నుంచి దాని మీద ఏ రకమైనటువంటి స్పెక్యులేటివ్ స్టోరీ అయినా బిల్డ్ చేయడానికి అవకాశం కూడా ఉంది. దానిలో భాగంగా అసలు వీళ్ళ రూట్స్ని తవ్వి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ కూడా సర్క్యులేషన్లో పెట్టారు, ఎందుకైనా మంచిదని. జవహర్లాల్ నెహ్రూ కంటే ముందు మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి దీనికి సంబంధించినటువంటి చర్చ వివాదాలు చాలా డీటెయిల్గా మాట్లాడదాం మనం డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. సో చూసాం కదా, అంటే మొత్తం 2-3